ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పారశివం బ్లాగ్స్. నన్నైతే బయట చాలామంది అడుగుతున్నారు హెయిర్ గ్రోత్ కోసం ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనేసి. 1.5 year బ్యాక్ అయితే నా హెయిర్ అయితే చాలా చిన్నగా అండ్ ఫుల్ డ్యామేజ్ హెయిర్ అయితే ఉండేది నాకు. అండ్ చాలా స్ప్లిట్స్ అయితే వచ్చేటివి. ఇంకా నా మ్యారేజ్ టైంలో కూడా డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల ఇంకా చాలా డ్యామేజ్ అయితే అయిపోయింది హెయిర్. ఇంకా డ్రై హెయిర్ ఉండేది. డ్రై హెయిర్కి మళ్ళీ హెడ్ బాత్ చేయడం వల్ల మళ్ళీ ఇంకా డ్రై అయిపోయేది. మ్యారేజ్ టైంలో ఫంక్షన్స్ ఉండేవి కాబట్టి డైలీ హెడ్ బాత్ చేయాల్సి వచ్చేది. ఇంకా జుట్టు తడిగా ఉన్నప్పుడు కోమ్ చేయడం వల్ల ఇంకా హెయిర్ అయితే పోయేది. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే కొంచెం హెయిర్కి అయితే కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా మా అత్తమ్మ అయితే డైలీ రిమైండ్ చేసేది నాకు ఆయిల్ పెట్టుకో అనేసి. నేనైతే హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిలే యూజ్ చేస్తానన్నమాట. మా ఇంట్లో అందరూ ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఇవైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి హెయిర్ ఫాల్ అయితే ఉండదు. ఇంకా హెయిర్ అయితే మంచి థిక్గా బ్లాక్గా మంచిగా పెరుగుతుంది. ఇప్పుడైతే కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. ఈ న్యాచురల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల జుట్టు మంచిగా పెరుగుతుంది. ఇంకా లాంగ్గా ఉంటుంది, కూడా హెల్తీగా ఉంటుంది. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటాం మేమైతే. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను రండి. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి కొబ్బరి నూనె, కరివేపాకు, మెంతులు, మందారం పువ్వులు, మందారం ఆకులు, అలోవెరా అండ్ ఉసిరికాయ యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇది బ్రింగ్రాజ్ పౌడర్ అండ్ ఇది వచ్చేసి శీకాకాయ పౌడర్. ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇది కొబ్బరి నూనె అన్నమాట. ఇది కొబ్బరి నుంచి పట్టించిన ఆయిల్. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. నేనైతే ఆయిల్ 250 ml అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫస్ట్ మెంతులు అయితే వేసుకోవాలి. వేసుకోవడం వల్ల అయితే జుట్టు షైనీ అండ్ థిక్గా పెరుగుతుంది. తర్వాత అలోవెరా వేయాలి. తర్వాత మందారం ఆకులు కొన్ని వేసుకోవాలి. అలాగే మందారం పువ్వులు కూడా కొన్ని వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల జుట్టు స్పీడ్గా పెరుగుతుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది. ఈ ఆయిల్ ఇప్పట్లో వచ్చింది కాదండి, మన అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి నుండి ఉంది. వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో వాడేవాళ్ళు. కరివేపాకు వేయడం వల్ల జుట్టు స్పీడ్గా పెరుగుతుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఆయిల్ మొత్తం ఎలా అబ్జర్వ్ చేస్తుందో. నేనైతే ఇప్పుడు ఉసిరికాయ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత బ్రింగ్రాజ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అన్నీ ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ శీకాకాయ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా కలుపుకోవాలి. బ్రింగ్రాజ్ పౌడర్ వేయడం వల్ల తెల్ల వెంట్రుకలను నల్లగా మారుస్తుంది అండ్ జుట్టు కుద్దుల నుంచి స్ట్రాంగ్గా పెరగడానికి సహాయపడుతుంది. ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది చూడండి. శీకాకాయ పౌడర్ అయితే హెయిర్ కండిషనర్గా యూజ్ అవుతుంది. కాసేపటి తర్వాత ఇలా మొత్తం ఆయిల్ అంతా బ్రౌన్ కలర్గా మారుతుంది.
ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఒక గిన్నె తీసుకొని వైట్ క్లాత్లో ఆయిల్ని మొత్తం వేసుకోవాలి. ఈ ఆయిల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఒక 3 వారాల వరకు వాడి చూడండి. నెల రోజులు కూడా అవసరం లేదు. 3 వారాల్లోపే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నేను ఈ ఆయిల్ని 4 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇలా ఆయిల్ని మొత్తం గిన్నెలోకి పిండుకోవాలి. ఇలా ఆయిల్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మొత్తం పిండుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ని ఒక జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఎన్ని డేస్ అయినా యూస్ చేసుకోవచ్చు. చాలామంది ఆయిల్ని జుట్టు పైనే వేసి పెట్టుకుంటారు. అలా కాకుండా జుట్టు రూట్స్ నుంచి ఇలా అప్లై చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి జుట్టు అనేది స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటుంది. ఆయిల్ పెట్టుకున్న 2 అవర్స్ తర్వాత కోమ్ చేసుకోవాలి. చేస్తే ఆయిల్ అనేది రూట్స్ వరకు వెళ్ళి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా కెమికల్ ఫ్రీ హెయిర్ ఆయిల్ని అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ హెయిర్ కేర్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.